అవగానే మీ అకౌంట్లో పడే శాలరీ చూసి ఎంత సంతోషపడుతున్నారో, అదే నెక్స్ట్ సెకండ్‌లో ఆ శాలరీ మీద కట్టిన టీడీఎస్ చూసి అంతే బాధపడుతున్నారు కదా! మీరు సంపాదించిన శాలరీ మీ పాకెట్‌కి రాకముందే ఎందుకు గవర్నమెంట్ పాకెట్‌లోకి వెళ్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఎంప్లాయర్ ఎందుకు మీ శాలరీ నుంచి టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ డిపాజిట్ చేస్తున్నాడు? ఎందుకు ఒక టాక్స్ కలెక్టర్‌లా వర్క్ చేస్తున్నాడు? ఇది రాండమ్‌గా జరిగే ఈవెంట్ కాదండి. దీనికి ఒక లాజికల్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటనేది ఈ వీడియోలో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ లాజిక్ క్లియర్‌గా అర్థమవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన ప్రతి ఇంట్లో నెలొచ్చేసరికి హౌస్ లోన్ పేమెంట్స్ ఉంటాయి. రెంటల్ పేమెంట్స్ ఉంటాయి. పిల్లలుంటే వాళ్ళకి స్కూల్ ఫీజ్ పేమెంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మంత్లీ సాలరీ వస్తుంది కాబట్టి మంత్లీ పేమెంట్ చేయగలుగుతున్నాం. అదే మీ సాలరీ మంత్లీ కాదు ఇయర్లీ వన్స్ పేమెంట్ చేస్తామంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఫినాన్షియల్‌గా చాలా స్ట్రెయిన్ అవుతాం. ఈ ఎక్స్‌పెన్సెస్ తీర్చడం కోసం అప్పు చేయాల్సి వస్తుంది మళ్ళీ. అదే విధంగా గవర్నమెంట్‌కి మంత్లీ ఎక్స్‌పెన్సెస్ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్, పెన్షన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇలాంటి ఎక్స్‌పెన్స్ అన్నిటికి కూడా మనీ కావాల్సి ఉంటుంది. మనకి మన సాలరీ అనేది ఎలా ఇన్‌కమ్ అవుతుందో గవర్నమెంట్‌కి మనం పే చేసే టాక్స్ అనేది ఒక ఇన్‌కమ్ సోర్స్‌గా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా! గవర్నమెంట్ ఎందుకు మనము ఇయర్లీ పేమెంట్ కాకుండా మంత్లీ టాక్స్ పేమెంట్ చేయాల్సి వస్తుందనేసి. మన ఎంప్లాయర్ ఎందుకు గవర్నమెంట్‌కి ఒక టాక్స్ కలెక్టర్‌లా వర్క్ చేస్తున్నాడనేది ఇప్పుడు చూద్దాం. మన దేశంలో కోట్లాది మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళలో అందరూ కరెక్ట్‌గా టాక్స్ టైం కడుతున్నారా లేదా అని చెక్ చేయాలంటే గవర్నమెంట్‌కి లక్షల్లో టాక్స్ ఆఫీసర్స్ కావాల్సి ఉంటుంది. అది పాసిబుల్ అవ్వదు. అందుకే గవర్నమెంట్ ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసింది. ఆ స్ట్రాటజీ ఏంటంటే టాక్స్ అనేది ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయర్ పే చేయాలనేసి ఒక రూల్ తీసుకువచ్చింది. మీ ఎంప్లాయర్ కానీ ఈ రూల్ ఫాలో అవ్వకపోతే హెవీ పెనాల్టీస్ అండ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల మీ ఎంప్లాయర్ ఖచ్చితంగా ఈ రూల్ ఫాలో అవుతారు. దీనివల్ల గవర్నమెంట్కి కూడా ప్రతి ఎంప్లాయీని ట్రాక్ చేసి ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నారా లేదా అని చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రూల్ వల్ల కేవలం గవర్నమెంట్కి మాత్రమే కాదు, ఒక ఎంప్లాయీగా మనకు కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనమే ప్రతి నెల ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంటే పేమెంట్ చేయకపోయినా లేదా తక్కువ పేమెంట్ చేసినా హెవీ పెనాల్టీస్, ఇంట్రెస్ట్ అండ్ నోటీసెస్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ రూల్ వల్ల ఎంప్లాయరే ట్యాక్స్ పేమెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, ఎప్పుడు పేమెంట్ చేయాలనేది కూడా హ్యాండిల్ చేసుకుంటారు. దీనివల్ల మనకి పెనాల్టీస్, ఇంట్రెస్ట్ అండ్ నోటీసెస్ లాంటి ప్రెషర్స్ ఉండవు. ఇన్ కేస్ మీరు మీ ఇన్కమ్ని హైడ్ చేసినా కూడా గవర్నమెంట్ ఎలా ట్రాక్ చేయగలుగుతుందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.